సో లిసన్ టు మీ. చాలా సంవత్సరాల క్రితం ద క్లవర్ రామలింగ. సో చాలా సంవత్సరాల క్రితం ఒక పోయట్, ఒక పద్య కవి ఉండేవాడు అన్నమాట. విజయనగరంలో ఉండేవాడు. అతని పేరు రామలింగ. సో తను వాజ్ వెరీ క్లవర్ మ్యాన్. తను చాలా తెలివైన వ్యక్తి. సో అందులో అతని గురించి చాలా స్టోరీస్ ఉన్నాయి. అందులో ఒకటి ఈ స్టోరీ, ద క్లవర్ రామలింగ. ఓకే, తెలివైన రామలింగ. ఓకే, రామలింగస్ వైఫ్ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ జ్యువెల్స్. తను రామలింగ భార్య చాలా నగలు కలిగి ఉన్నది. షీ వోర్ దెమ్ ఇమ్మీడియట్లీ. అవన్నీ కూడా రోజు వేసుకుంటూ ఉంటుంది. ఎట్ నైట్ షీ పుట్ దెమ్ అవే ఇన్ ఏ బాక్స్. ఒక రాత్రి తను ఆ బాక్స్లో ఆ నగలను పెట్టింది. సో ఎక్కడ షీ కెప్ట్ ద బాక్స్ ఇన్ హర్ బెడ్రూమ్. తన బెడ్రూమ్లో ఆ నగలను ఉంచింది బాక్స్లో. రామలింగ హ్యాడ్ 2 సర్వెంట్స్. రామలింగ 2 సేవకులను కలిగి ఉన్నాడు. సో దే వర్ రోగ్స్. వాళ్ళు చాలా చెడ్డవాళ్ళు. ఓకే, వన్ డే దే డిసైడెడ్ టు స్టీల్ ద జ్యువెల్స్. ఒకరోజు ఆ నగలను దొంగిలించాలని అనుకున్నారు. వన్ సర్వెంట్ సెడ్, ఒక సేవకుడు చెప్పాడు ఏమని, వి విల్ స్టీల్ ద జ్యువెల్స్ ఇన్ ద నైట్. మేము ఈరోజు ఆ నగలను దొంగిలిస్తాం. సో ద అదర్ సెడ్, ఎస్ ఇన్ ద నైట్ దే విల్ స్లీప్. అవును, తప్పకుండా వాళ్ళు ఈరోజు రాత్రి నిద్రపోతారు. అప్పుడు దెన్ వీ విల్ టేక్ అవే ద బాక్స్. వాళ్ళు నిద్రపోయిన తర్వాత మేము ఆ బాక్స్ని తీసుకుంటాం. రామలింగ వాజ్ స్టాండింగ్ బిహైండ్ దెమ్. వాళ్ళ ముందు, అప్పుడు రామలింగని వాళ్ళ ముందు నిలబడి ఉన్నాడు. అండ్ ఓవర్ హర్డ్ వాట్ దే హ్యాడ్ సెడ్. వాళ్ళు అనుకున్నప్పుడు రామలింగ విన్నాడు. ఇట్ వాజ్ డార్క్. అప్పుడు చీకటిగా ఉంది. సో దే డిడ్ నాట్ సీ హిమ్. ఆ చీకటిగా ఉండటం వల్ల 2 సర్వెంట్స్ ఆ రామలింగను చూడలేదు. ఇట్ వాజ్ 11 o'clock ఇన్ ద నైట్. 11 గంటలైంది రాత్రి. ద సర్వెంట్స్ వెంట్ టు ద బెడ్రూమ్ అండ్ లుక్డ్ హిమ్. ఆ సేవకులు వాళ్ళు బెడ్రూమ్లోకి వెళ్ళి లోపలికి చూశారు. రామలింగ అండ్ హిస్ వైఫ్ వర్ నాట్ అస్లీప్. వాళ్ళు రామలింగ కానీ ఆయన భార్య వాళ్ళు ఎవరు నిద్రపోలేదు. రామలింగ న్యూ దట్ ద సర్వెంట్స్ వర్ నియర్. రామలింగ వాళ్ళు అనుకునేది విన్నాడు కాబట్టి ఆయన వాళ్ళ దగ్గరలోనే ఉన్నాడు. న్యూ దట్, రామలింగకు తెలుసు వాళ్ళ సర్వెంట్స్ బెడ్రూమ్ దగ్గరికి వచ్చారనేసి. ఈ సెడ్ లౌడ్లీ టు హిస్ వైఫ్. తన భార్యతోటి పెద్దగా చెప్తున్నాడు. దేర్ ఆర్ మెనీ థింగ్స్ ఇన్ ద టౌన్. ఇక్కడ ఈ పట్టణంలో చాలా మంది దొంగలు ఉన్నారు. యూ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ జ్యువెల్స్. ఓకే, నువ్వు చాలా నగలు కలిగి ఉన్నావు. వీ మస్ట్ కీప్ దెమ్ సేఫ్. మనం తప్పకుండా వాటిని జాగ్రత్తగా చేసుకోవాలి, జాగ్రత్త పరచాలి. ఐ హ్యావ్ ఏ ప్లాన్. నా దగ్గర ఒక ఉపాయం ఉంది. వీ షాల్ పుట్ ఆల్ ద జ్యువెల్స్ ఇన్ ఏ బాక్స్. మనం అన్నీ కూడా ఆ జ్యువెల్స్, ఆ నగలన్నీ కూడా ఒక బాక్స్లో పెడదాం. దెన్ వీ విల్ డ్రాప్ ద బాక్స్ ఇన్ ద వెల్. ఆ బాక్స్లో పెట్టి ఆ బాక్స్ని ఒక బావిలో పడవేద్దాం. నోబడీ విల్ లుక్ దేర్ ఫర్ ద జ్యువెల్స్. ఎవరైనా ఆ నగల గురించి ఎవరు చూడరు. ద సర్వెంట్స్ హర్డ్ దిస్. అది ఇద్దరు సేవకులు విన్నారు. వీ కెన్ నౌ టేక్ ద జ్యువెల్స్ ఈజీలీ. దే థాట్, మరి ఇక మనం ఇక్కడ దొంగిలించాల్సిన అవసరం లేదు, బావిలో పడేస్తే ఈజీగా మనం తీసుకోవచ్చు అని ఆ సేవకులు అనుకున్నారు. రామలింగ క్విక్లీ టుక్ అవుట్ ఆల్ ద జ్యువెల్స్ ఫ్రమ్ ద బాక్స్. రామలింగ ఏం చేశాడు, తొందరగా క్విక్లీ టుక్ అవుట్ ఆల్ ద జ్యువెల్స్ ఫ్రమ్ ద బాక్స్. తొందరగా ఏం చేసిండు, ఆల్రెడీ
రామలింగ వైపు ఏం చేసింది, బాక్స్ లో పెట్టేసి తను బెడ్రూమ్లో పెట్టింది. ఇప్పుడు ఏమైంది, రామలింగం ఒక ఉపాయం చెప్పాడు, ఒక ప్లాన్ చెప్పాడు కాబట్టి అవన్నీ బాక్స్ పెట్టి మనం బావిలో పడవేద్దామని చెప్పాడు. అన్నప్పుడు వాళ్ళు విని వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు రామలింగ ఏం చేస్తున్నాడు, ఆ బాక్స్లో ఉన్న నగలన్నీ బయటకు తీస్తున్నాడు. తీసేసి దెన్ యు ఫిల్ ద బాక్స్ విత్ స్టోన్స్. ఆ నగలకు బదులుగా ఆ స్టోన్స్ అంటే రాళ్ళని ఆ బాక్స్లో పెడుతున్నాడు. ఓకే, పెట్టాడు. He and his wife took the box out and dropped it in the well. ఇప్పుడు ఏం చేశారు, ఆ బాక్స్లో రాళ్ళు పెట్టేసి ఆ బాక్స్ని బయటకు తీసుకొచ్చి బావిలో పడవేశారు. It fell into the water with a loud noise. ఆ బాక్స్లో రాళ్ళు ఉన్నాయి కాబట్టి అదేంటి, బాక్స్ పడేసేసరికి his wife went back into the house. ఇప్పుడు రామలింగాను తన భార్య ఇద్దరు కూడా ఇంటి లోపలికి వెళ్ళారు. ఆఫ్టర్ సమ్ టైమ్, కొద్దిసేపు అయిన తర్వాత ద సర్వెంట్స్ వెంట్ టు ద వెల్. కొద్దిసేపు అయిన తర్వాత ఆ సేవకులు ఆ బావి దగ్గరికి వెళ్ళారు. హౌ విల్ హీ టేక్ అవుట్ ద బాక్స్? మరి బాక్స్ ఎలా తీసుకోవాలి మనం? వన్ ఆఫ్ దెమ్ ఆస్క్డ్, అందులో ఒకళ్ళు అడిగారు, లెట్స్ డ్రా ఆల్ ద వాటర్ ఇన్ ద వెల్. అతను ఏం చెప్తుందో, ఆ బావిలో ఉన్న వాటర్ అంతా మనం తోడుదాం, వాటర్ అంతా తోడి తీసుకుందామని ఒక అతను. ద అదర్ సెడ్, దెన్ వీ కెన్ టేక్ ద బాక్స్ అవుట్. ఓకే, మన బాక్స్ని బయటకు తీద్దామన్నా. దే గాట్ 2 buckets and ropes. 2 buckets ropes తాళ్ళు తీసుకొచ్చుకున్నారు. అండ్ బిగాన్ టు డ్రా ద వాటర్ అవుట్. ఇక తాళ్ళు తెచ్చి బకెట్లు తెచ్చి 2 బకెట్లు తెచ్చి 2 తాళ్ళు, 2 బకెట్లు 2 తాళ్ళు కావాలి. ఆ 2 తాళ్ళు తెచ్చి వాటర్ అంతా లాగుతున్నారు, వాటర్ అంతా తీస్తున్నారు, వాటర్ అంతా తోడుతున్నారు. ఓకే, సో ఇట్ ఫ్లోడ్ ఇన్ టు ద గార్డెన్. అది వాటర్ అంతా తీసి ఇట్లా పోస్తున్నారు, మొత్తం గార్డెన్కి వాటర్. ఓకే, ఇట్ వాజ్ వెరీ డీప్ వెల్. ఆ బావి చాలా లోతైన బావి, చాలా లోతుగా ఉంది. ఇట్ వాజ్ ఆల్మోస్ట్ మార్నింగ్. అదంతా కూడా మార్నింగ్ అయింది, ఉదయం అయింది. సెడ్ వన్ సర్వెంట్, ఒక సేవకుడు చెప్పాడు, ద మాస్టర్ విల్ గెట్ అప్ సూన్. ఏమంటాడు, మరి రామలింగ మరి లేస్తాడు కదా, మార్నింగ్ అయితే నిద్ర లేస్తాడు కదా, నైట్ అంతా మొదలు పెట్టారు. బావి చాలా లోతైన బావి, నీళ్ళు తోడి ఎంత తోడినా కూడా ఇక మార్నింగ్ అయింది. సో అప్పుడు వాళ్ళ మాస్టరు లేస్తాడని చెప్తున్నాడు. సో లెట్స్ స్టాప్ వర్కింగ్. మరి అతను లేస్తే బాగోదుగా, ఇక మనం పని ఆఫ్ చేద్దాం. We will come back to the well again at the night. Okay, at night. మళ్ళీ ఏం చేద్దాం, మళ్ళీ నైట్, మళ్ళీ రేపు నైట్ మళ్ళీ వద్దాం, నైట్ వద్దాం. ఇప్పుడు మార్నింగ్ అయిందిగా, మళ్ళీ నైట్ వచ్చి చేద్దామని చెప్పాడు. రామలింగ వాజ్ వాచింగ్ ఆల్ దిస్. రామలింగ సైడ్గా పక్కకుండి వాళ్ళు ఏం చేస్తున్నారని మొత్తం అబ్జర్వ్ చేస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు. ఈ సాదా సర్వెంట్స్ గోయింగ్ అవే. తర్వాత మళ్ళీ నైట్ వద్దామని చెప్పుకున్నారు కదా, చెప్పుకొని వెళ్తున్నది చూశాడు. హీ కాల్డ్ దెమ్. అప్పుడు రామలింగ ఏం చేశాడు, వాళ్ళని పిలిచాడు. దెన్ హీ సెడ్, అతను ఏం చెప్పాడు, థ్యాంక్ యూ ఫర్ వాటరింగ్ ద గార్డెన్. మీరు గార్డెన్కి వాటర్ పోసినందుకు మీకు కృతజ్ఞతలు. వాటర్ కానీ వీళ్ళంతా తోడిన వాటర్ అంతా గార్డెన్కి పోయింది కదా, రామలింగ గార్డెన్ ఉంది, రామలింగ గార్డెన్కి అంతా వాటర్ పోయింది, నైట్ అంతా తోడేశారు. ఓకే, we will come back to the well again at night. ఓకే, వాళ్ళు అనుకున్నారు కదా. Then he said, thank you for watering the garden. There are no jewels in the box. కానీ ఆ బాక్స్లో జ్యువెల్స్ లేవు, ఆ బాక్స్ లేని జ్యువెల్స్, నగలు ఏమీ లేవు. యు ఆర్ థీవ్స్, మీరు దొంగలు. గెట్ అవుట్ ఆఫ్ హియర్, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి.
ఓకే, థ్యాంక్ యూ.